ఓం శ్రీమాత్రే నమః. మీన రాశి వారికి ఆగస్టు 28, 29, 30 తేదీలు చాలా ప్రత్యేకమైన రోజులుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జీవితంలో ఏదో ఒక సమయంలో మనం అన్నీ కోల్పోయి ఇక నా వల్ల కాదు, నా తలరాత ఇంతే అని పూర్తిగా చేతులెత్తేసే ఒక్క క్షణం అనేది వస్తుంది. సరిగ్గా అప్పుడే మన కంటికి కనిపించని ఆ దైవశక్తి తన అసలు మాయను, తన లీలలను మొదలు పెడుతూ ఉంటుంది. సరిగ్గా అదే ఈ 3 రోజుల్లో ఇప్పుడు మీ జీవితంలో జరగబోతోంది. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఇంతకాలం ఒకేలా సాగుతున్న పరిస్థితుల్లో అకస్మాత్తుగా మార్పులు కనిపించవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక సమాచారం రావచ్చు. ఆగిపోయిన పని మళ్లీ కదలవచ్చు. లేదా మీరు తీసుకోబోయే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, సంబంధాలు వంటి విషయాల్లో కొన్ని ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావిస్తారు. అయితే ప్రతి మార్పు చెడు కాదు. కొన్ని మార్పులు మనం కోరుకున్న దిశలోకి జీవితాన్ని తీసుకువెళ్లే కొత్త అవకాశాలకు తలుపులు తెరవచ్చు. అందుకే ఈ 3 రోజుల్లో మీరు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి నిర్ణయాల్లో తొందరపడకూడదు. ఎక్కడ అదృష్టం మీకు కలిసి వచ్చే అవకాశం ఉందో ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీకు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం కూడా చెబుతాను. మరి ఆగస్టు 28, 29, 30 తేదీల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకాలం మీరు మౌనంగా భరించిన బాధలకు ఇక ముగింపు పలికే సమయం వచ్చిందా? మీరు కోల్పోయింది తిరిగి రావాలని, నాకు కూడా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూసిన క్షణాలకు ఇప్పుడు సమాధానం దొరకబోతోందా? ఎన్నో సందర్భాల్లో మీరు బయటికి నవ్వుతూ కనిపించినా మీ మనసులో మాత్రం ఎన్నో బాధలను మోసుకొని ఉండొచ్చు. మీ కష్టాలను పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయినా, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా మీరు ముందుకు నడిచారు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రాకపోయినా, ఏదో ఒక రోజు నా పరిస్థితి తప్పకుండా మారుతుంది అనే చిన్ని ఆశను మాత్రం వదులుకోలేదు. అదే ఆశ ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్ని విషయాలు ఆలస్యంగా రావటానికి కారణం అవి వచ్చినప్పుడు మీ జీవితంలో నిజమైన విలువను చూపించటమే కావచ్చు. మీరు గతంలో కోల్పోయిన అవకాశాలు, ఎదుర్కొన్న అవమానాలు, నమ్మిన వాళ్ళ వల్ల కలిగిన నిరాశలు, ఇవన్నీ మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చిన అనుభవాలే. ఒకప్పుడు మీ గురించి తక్కువగా మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు. మీరు ఏదైనా సాధించగలరా అని సందేహించిన వాళ్ళు ఉండొచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావటం లేదని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ చివరి అధ్యాయం కాదు. ఇక ముందు మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం కదలికలోకి రావచ్చు. ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభం కావచ్చు. ఆర్థికంగా ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన విషయంలో మీకు అనుకూలమైన పరిణామం చోటు చేసుకోవచ్చు. అయితే ఈ మార్పును కేవలం అదృష్టమని మాత్రమే భావించకండి. మీరు చేసిన కృషి, మీరు చూపించిన సహనం, మీరు వదులుకోకుండా ముందుకు సాగిన ధైర్యం కూడా ఈ మార్పుకు కారణం కావచ్చు. ఇంతకాలం నాకెప్పుడు మంచి జరుగుతుంది అని ఎదురు చూసిన మీకు ఇప్పుడు నాకు కూడా మంచి రోజులు వస్తున్నాయి అనే నమ్మకం కలిగే పరిస్థితులు రావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇంత కష్టాన్ని భరించి ఇక్కడి వరకు వచ్చారు. మరి మీ జీవితంలో మంచి మార్పు మొదలయ్యే సమయంలో ఎందుకు వెనక్కి తగ్గాలి? ఇకపై ఎవరో ఏమనుకుంటున్నారో అనే భయంతో మీ అవకాశాలను వదులుకోకండి. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఆలోచించి పరిశీలించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మీ అనుభవాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగండి. గతం మీకు బాధనిచ్చి ఉండొచ్చు, కానీ అదే గతం మీకు బలాన్ని కూడా ఇచ్చింది.
ఇప్పుడు ఆ బలంతో మీ జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే సమయం కావచ్చు. మీరు కూడా ఇంతకాలం నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూశారా? అయితే ఈ మాటను గుర్తుంచుకోండి. ఆలస్యమైంది, కానీ అంతమైపోలేదు. మీ జీవితంలో మంచి అధ్యాయం ఇంకా రాయాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు సంబంధించిన ఈ మాటలు మీకు కనెక్ట్ అయితే కామెంట్లో మంచి రోజులు వస్తున్నాయి అని రాయండి. మీలాంటి మంచి మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వీడియోను షేర్ చేయండి. డబ్బు విషయంలో ఇంతకాలం మీరు పడిన ఒత్తిడి క్రమంగా తగ్గే సమయం వచ్చిందా? మీ చేతిలో డబ్బు నిలవటం లేదని బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు జరగబోయే మార్పులను అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకాలం సంపాదన ఉన్నా ఏదో ఒక ఖర్చు వచ్చి డబ్బు చేతిలో నిలవకపోవటం, ఒకరి దగ్గర తీసుకున్న డబ్బు మరొకరికి ఇవ్వటం, ఇంటి అవసరాలు, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలు ఇలా ఒక్కొక్కటి కలిసి ఆర్థికంగా ఒత్తిడిని పెంచి ఉండొచ్చు. ఎంత సంపాదించినా ఎందుకు సరిపోవటం లేదు అనే ఆలోచన కూడా మీకు ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో క్రమంగా మార్పు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకుండా మీ నైపుణ్యాలను ఉపయోగించుకొని అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగంతో పాటు చిన్న వ్యాపారం, అదనపు పని, ఫ్రీలాన్స్ లేదా మీకు తెలిసిన పనిని ఉపయోగించుకొని సంపాదించే అవకాశం రావచ్చు. మీకొచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా అది నిజంగా మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఇక చాలా కాలంగా నా డబ్బు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న వారికి కూడా కొంత ఊరట కలిగే పరిస్థితులు రావచ్చు. మీకు రావాల్సిన బకాయిల గురించి మాట్లాడాల్సిన సమయం ఇదే. ఎవరో ఇవ్వాల్సిన డబ్బుంటే మర్యాదగా కానీ స్పష్టంగా అడగండి. గతంలో అడగడానికి సంకోచించిన కారణంగా మీ డబ్బు ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవటం మంచిది. ఆగిపోయిన డబ్బు కదలొచ్చు, కానీ వచ్చిన డబ్బును మళ్ళీ నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తే ప్రయోజనం ఏమిటి? అందుకే ఈ సమయంలో మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావించి పెద్ద పెట్టుబడులు, అధిక రిస్క్ ఉన్న పెట్టుబడులు లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరో చెప్పారని త్వరగా రెట్టింపు లాభం వస్తుందని ఆశ చూపించారని వెంటనే డబ్బు పెట్టకండి. ఏ పెట్టుబడి అయినా పూర్తిగా తెలుసుకొని మీ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోవటం మంచిది. ఇక మీకు వచ్చే అదనపు ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని పొదుపు చేయండి. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా డబ్బు పక్కన పెట్టుకోవటం మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. మరో మంచి విషయం ఏమిటంటే ఇంతకాలం డబ్బు విషయంలో మీపై ఆధారపడిన పరిస్థితులు కొంత తగ్గొచ్చు. మీరు కూడా ముందు అవసరం తర్వాత కోరిక అనే విధానాన్ని పాటిస్తే ఆర్థికంగా మరింత స్థిరపడే అవకాశం ఉంటుంది. డబ్బు రావటం ఒక్కటే అదృష్టం కాదు, వచ్చిన డబ్బును నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలను గమనించండి. బకాయిలను వసూలు చేసుకోండి. అనవసర ఖర్చులను తగ్గించండి. పెద్ద రిస్కులకు దూరంగా ఉండండి. మీకు తెలిసిన నైపుణ్యంతో అదనపు ఆదాయం సంపాదించే మార్గాలను వెతకండి. నిన్నటి ఆర్థిక ఒత్తిడి మీ రేపటి పరిస్థితిని నిర్ణయించదు. మీరు ఈ రోజు తీసుకునే తెలివైన నిర్ణయమే మీ రేపటి ఆర్థిక స్థితిని మార్చగలదు. మీకు కూడా డబ్బు విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైందా? కామెంట్లో ఆర్థికంగా మంచి రోజులు రావాలి అని రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇంతకాలం మీ కెరీర్లో ఎదురైన ఒడిదుడుకులు, సహోద్యోగులతో వచ్చిన చిన్న చిన్న మాటలు, మీ కష్టాన్ని గుర్తించని పరిస్థితులు ఇక క్రమంగా వెనక్కి వెళ్లే సమయం వచ్చిందా? ఎప్పుడో మీరు చేసిన పని మీ పేరుతో కాకుండా మరొకరి పేరుతో వెళ్ళి ఉండొచ్చు. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోయి ఉండొచ్చు. మీ మాటను తప్పుగా అర్థం చేసుకుని సహోద్యోగులతో అపార్థాలు ఏర్పడి ఉండొచ్చు. చిన్న విషయం పెద్దదిగా మారి ఆఫీస్లో మీకు మానసికంగా ఇబ్బంది కలిగించిన సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా తయారు చేసింది. ఇకపై పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మీరు పనిచేసే ప్రదేశంలో ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నవారు కూడా మీ పనిని అర్థం చేసుకోవటం మొదలు పెట్టవచ్చు. మీరు ఒంటరిగా అన్నింటినీ మేనేజ్ చేయాల్సిన పరిస్థితి తగ్గి
సహోద్యోగుల నుంచి సహకారం లభించే అవకాశాలు పెరగొచ్చు. మీరొక పని కోసం ఎవరినైనా సంప్రదించినప్పుడు గతంలో లాగా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సహాయం అందించే పరిస్థితి రావచ్చు. టీమ్గా కలిసి పనిచేయాల్సిన ప్రాజెక్ట్లో మీకు మంచి సహకారం లభించవచ్చు. దీనివల్ల మీపై ఉన్న ఒత్తిడి కూడా కొంత తగ్గుతుంది. ఇంతకాలం నేనే అన్నీ చూసుకోవాలి అనుకున్న మీరు ఇక నాతో పాటు నడిచే వాళ్ళు కూడా ఉన్నారు అనే భావనను అనుభవించవచ్చు. మరో ముఖ్యమైన మార్పు మీ పనితీరులో కనిపించవచ్చు. గతంలో మీరు చేసిన పనిని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గమనించే వ్యక్తులు రావచ్చు. మీకు అప్పగించిన బాధ్యతను సమయానికి పూర్తి చేయటం, సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా పరిష్కరించటం వంటి లక్షణాలు మీకు మంచి పేరు తీసుకురావచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ఉంది. గతంలో ఎవరితో ఏం జరిగింది అనే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ కొత్త సంబంధాలను దూరం చేసుకోకండి. ఎవరైనా మీకు సహాయం చేయటానికి ముందుకు వస్తే వారి సహకారాన్ని గౌరవించండి. అదే సమయంలో మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక సహోద్యోగులతో మాటల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. మీరు చెప్పే మాట సరైనదే అయినా అది ఎలా చెప్పబడిందన్నది కూడా ముఖ్యం. కాబట్టి వాదనకు వెళ్లకుండా ప్రశాంతంగా మీ అభిప్రాయాన్ని చెప్పటం మీకు మరింత ప్రయోజనం కలిగిస్తుంది. మీ శత్రువులను గెలవటం కంటే మీ చుట్టూ ఉన్నవారిని మీ ప్రయాణంలో భాగస్వాములుగా మార్చుకోవటం గొప్ప విజయం. కెరీర్లో కొత్త బాధ్యతలు రావచ్చు. మీకు తెలియని కొత్త పని నేర్చుకునే అవకాశం రావచ్చు. మొదట కష్టంగా అనిపించినా అదే అనుభవం భవిష్యత్తులో మీ కెరీర్కు బలమైన పునాది కావచ్చు. ఇప్పటివరకు ఎదురైన అవమానాలు, అపార్థాలు, ఒత్తిడిని మీ భవిష్యత్తుకు అడ్డంకిగా భావించకండి. మీరు ఇంతకాలం నిలబడగలిగారు అంటే ముందుకు వెళ్లే శక్తి మీలో ఇప్పటికే ఉంది. కష్టకాలం మనల్ని పరీక్షిస్తుంది. మంచి కాలం మనం ఎంత బలంగా మారామో చూపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చిన అవకాశాలను సీరియస్గా తీసుకోండి. సహోద్యోగులతో మంచి సంబంధాలను పెంచుకోండి. మీ పని మీ తరపున మాట్లాడేలా చేయండి. ఎవరు ఏం మాట్లాడుతున్నారనే దానికంటే మీరు ఏం సాధిస్తున్నారన్న దానిపైనే దృష్టి పెట్టండి. మీ కెరీర్లో ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురైందా? నా కెరీర్లో మంచి మార్పు రావాలి అని కామెంట్లో రాయండి. ఈ మాటలు మీకు కనెక్ట్ అయితే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతకాలం మనసులో దాచుకున్న బాధలు, చెప్పుకోలేని మాటలు, సంబంధాల్లో వచ్చిన చిన్న చిన్న అపార్థాలు ఇక క్రమంగా తగ్గే సమయం వచ్చిందా? మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక మార్పు మీ జీవితంలోకి రాబోతోందా? ఈ రాశి వారికి ఈ సమయంలో సంబంధాల విషయంలో ముఖ్యంగా ఒక మార్పు కనిపించవచ్చు. ఇంతకాలం ఒక చిన్న మాట పెద్ద అపార్థంగా మారటం, ఎదుటివారు తనను అర్థం చేసుకోవటం లేదనే భావన కలగటం, తాను మాత్రమే ప్రయత్నిస్తున్నాననే బాధ ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులను కొంచెం భిన్నంగా చూడగలిగే మనస్తత్వం పెరగొచ్చు. ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు అనే ప్రశ్న నుంచి నేను ఎవరిని అర్థం చేసుకోవాలి అనే ఆలోచన వైపు మీరు వెళ్లే అవకాశం ఉంది. ఇది మీ సంబంధాలకు చాలా మంచి మార్పును తీసుకురావచ్చు. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు మాట్లాడుకోవటం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఒకరిపై ఒకరు కోపంగా ఉండటానికి బదులుగా అసలు సమస్య ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ సమయం ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే దిశగా తీసుకువెళ్లవచ్చు. ఇంతకాలం చెప్పకుండా దాచుకున్న విషయాలను ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం రావచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఎదుటివారి మాటను పూర్తిగా వినటం చాలా ముఖ్యం. ఒక సంబంధాన్ని నిలబెట్టేది ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు కాదు, చిన్న చిన్న అర్థం చేసుకునే ప్రయత్నాలే. ఇక కుటుంబ సంబంధాల్లో కూడా కొంత సానుకూలత పెరగొచ్చు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుంచి ఒక మంచి మాట లేదా చిన్న సహాయం మీకు మానసికంగా చాలా ఊరటనివ్వచ్చు. ఇంతకాలం ఒంటరిగా అన్నింటినీ భరించాల్సి వచ్చిందనే భావన తగ్గి నాకు కూడా నా వాళ్ళు ఉన్నారు అనే భావన కలగొచ్చు. మరో ముఖ్యమైన విషయం స్ట్రెస్. గత కొంతకాలంగా పని, డబ్బు, కుటుంబం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల మీ మనసు అలసిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సమస్యను విడిగా చూసుకోవటం నేర్చుకుంటే మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ప్రతి సమస్యకు ఈ రోజే సమాధానం కావాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలకు సమయం ఇవ్వటమే పరిష్కారం. మీ ఆలోచన విధానంలో కూడా పాజిటివ్ మార్పు రావచ్చు. ప్రతికూలంగా జరిగే విషయాలని ఆలోచించటం తగ్గి
మీ చేతిలో ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టడం మొదలు పెట్టవచ్చు. గతాన్ని పదే పదే గుర్తు చేసుకుని బాధపడటం కంటే ఇక ముందు నేనేం చేయాలి అనే ఆలోచన పెరుగుతుంది. దీని ప్రభావం మీ రోజువారీ జీవితం పైన కనిపించవచ్చు. నిద్ర, ఆహారం, విశ్రాంతి, నడక లేదా వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లపై శ్రద్ధ పెట్టడం మొదలు పెడితే శారీరకంగా కూడా చురుకుదనం పెరిగినట్లు అనిపించవచ్చు. అయితే ఆరోగ్య సమస్యలు ఉంటే జ్యోతిష్యాన్ని ఆధారంగా చేసుకోకుండా వైద్యుల సలహా తీసుకోవటం తప్పనిసరి. ఈ సమయంలో మీకు కావాల్సింది పెద్ద మార్పు కంటే మనసులో ప్రశాంతత. మీరు ప్రశాంతంగా ఉంటే సంబంధాలను కూడా బాగా నిర్వహించగలరు, పనిపై కూడా దృష్టి పెట్టగలరు. బయట పరిస్థితులు పూర్తిగా మారకపోయినా మనం వాటిని చూసే విధానం మారితే జీవితం చాలా తేలికగా అనిపిస్తుంది. మీరు కూడా గతంలో కంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలని, మీ సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నారా? కామెంట్లో నా జీవితంలో ప్రశాంతత కావాలి అని రాయండి. ఈ మాటలు మీకు కనెక్ట్ అయితే వీడియోను లైక్ చేయండి. మీరు పడిన కష్టాలు మీకు మాత్రమే తెలుసు. పైకి మాత్రం ఏమీ జరగనట్టుగా నవ్వుతూ తిరిగారు. కానీ మీ మనసులో ఎన్ని తుఫాన్లు నడిచాయో ఎవరికీ తెలియదు. ఇక ఆ పరిస్థితి క్రమంగా మారబోతుందా? ఎన్నో రోజులుగా మీరు ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. నా జీవితంలో కూడా ప్రశాంతత ఎప్పుడు వస్తుంది, నేను కూడా ఎలాంటి భయం లేకుండా సంతోషంగా ఎప్పుడు జీవిస్తాను అని మీలో మీరు ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు. బయట ప్రపంచానికి మీరు ధైర్యంగా కనిపించినా మీలో మాత్రం భవిష్యత్తు గురించి ఒక తెలియని భయం ఉండి ఉండొచ్చు. డబ్బు పరిస్థితి ఎలా ఉంటుంది? ఉద్యోగం నిలకడగా ఉంటుందా? కుటుంబంలో ఏవైనా సమస్య వస్తుందా? నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఇలా చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు పదే పదే ఆలోచిస్తూ మానసికంగా అలసిపోయి ఉండొచ్చు. కానీ మీరు ఇంతకాలం మోసిన ఆ భారాన్ని ఇక ఒక్కొక్కటిగా దించుకునే సమయం రావచ్చు. మీ జీవితంలో పరిస్థితులు పూర్తిగా ఒక్క రోజులో మారిపోవటం కాకపోయినా మీలో మార్పు మొదలవుతుంది. సమస్య ఎదురైనప్పుడు వెంటనే భయపడకుండా దీనికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది అనే ఆలోచన పెరుగుతుంది. ఇదే మీలో వచ్చే అతిపెద్ద మార్పు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా దేవుడిని మాత్రం వదులుకోలేదు కదా. ఎవరూ మీ బాధను అర్థం చేసుకోని సమయంలో కూడా దేవుడున్నాడు, ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అని నమ్మారు. ఆ నమ్మకానికి ఇప్పుడు ఒక కొత్త బలం మీ జీవితంలో కనిపించబోతోందా? ఇంతకాలం ఆరోగ్యం విషయంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, శారీరకంగా వచ్చిన అలసట, మానసికంగా అనిపించిన ఒత్తిడి, ఇవన్నీ మిమ్మల్ని ఎంతో ఆలోచింపజేసి ఉండొచ్చు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇది ఎప్పుడు తగ్గుతుంది అనే భయం కలిగి ఉండొచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా ఆందోళన పడుతూ ఉండొచ్చు. ఇకపై మీ మనసులో ఒక మంచి నమ్మకం పెరగొచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టటం, సరైన విశ్రాంతి తీసుకోవటం, అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకోవటం వల్ల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే పరిస్థితులు రావచ్చు. దైవకృప అంటే సమస్యలు ఎప్పుడూ రావు అని కాదు. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ధైర్యం, సరైన మార్గం మనకు కనిపించటం కూడా ఒక ఆశీర్వాదమే. ఇంతకు ముందు ప్రతి విషయాన్ని పదే పదే ఆలోచించే మీరు ఇప్పుడు కొన్ని విషయాలను దేవుడిపై నమ్మకంతో వదిలేయటం నేర్చుకోవచ్చు. ఉదయం లేచి కొద్దిసేపు ప్రార్థన చేయటం, ధ్యానం చేయటం, మీకు నచ్చిన దేవుణ్ణి స్మరించుకోవటం వంటి అలవాట్లు మీ మనసుకు ప్రశాంతతను ఇవ్వచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటే సమస్యలను చూసే విధానం కూడా మారుతుంది. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే మనసులో ఒక ధైర్యం కలుగుతుంది. ఏదో మంచి జరగబోతోంది అనే నమ్మకం వస్తుంది. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చిన్న సహాయం అనుకోని వ్యక్తి నుంచి రావచ్చు. ఒక సమస్యకు మీరు ఊహించని పరిష్కారం కనిపించవచ్చు. అప్పుడు దేవుడు నా వెంట ఉన్నాడేమో అనే భావన మీలో కలగవచ్చు. దేవుడి ఉనికిని కళ్ళతో చూడకపోయినా మనసుకు వచ్చిన ధైర్యంలో, సరైన సమయంలో దొరికిన సహాయంలో, కష్ట సమయంలో కనిపించిన దారిలో ఆయన కృపను అనుభవించవచ్చు. మీకు ఎంత కష్టంగా అనిపించినా ఆశను మాత్రం వదులుకోకండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. అయితే నమ్మకంతో పాటు మీ బాధ్యతలను కూడా నిర్వర్తించండి. ఆరోగ్యం విషయంలో సమస్య ఉంటే వైద్యుల సలహా తీసుకోండి. ప్రార్థన మనసుకు బలం ఇస్తుంది. సరైన చికిత్స ఆరోగ్యానికి అవసరం. మీ కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలా మీరు ప్రయత్నించండి. వీలైనప్పుడు అవసరమైన వారికి సహాయం చేయండి. మూగజీవాలకు ఆహారం పెట్టటం, పేదలకు మీకు చేతనైన సహాయం చేయటం,
పెద్దలను గౌరవించటం వంటి మంచి పనులు మీ మనసులో సంతృప్తిని పెంచుతాయి. మీరు చేసిన మంచి పని వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది మీ మనసులో మంచి వెలుగును మాత్రం తప్పకుండా పెంచుతుంది. గతంలో మీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుని మీరు ఇక్కడి వరకు వచ్చారు. అది కూడా మీ బలం. ఇక ముందు కూడా అదే నమ్మకంతో ముందుకు సాగండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. మీ ప్రయత్నాన్ని ఆపకండి. మీ మనసులో ఆశను చంపుకోకండి. మంచి రోజులు రావటానికి ఒక చిన్న అడుగు కూడా పెద్ద మార్పుకు ప్రారంభం కావచ్చు. మీరు కూడా దేవుని కృపను మీ జీవితంలో అనుభవించాలని కోరుకుంటున్నారా? కామెంట్లో దైవకృప ఎల్లప్పుడూ నాపై ఉండాలి అని రాయండి. ఈ సమయంలో మీరు దేవుడిపై మరింత నమ్మకంతో ఉండండి. మీకు ఇష్టమైన దైవాన్ని ప్రతిరోజు భక్తితో స్మరించుకోవటం, ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ప్రశాంతంగా ప్రార్థించుకోవటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించి ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి. సోమవారం శివుడిని స్మరించుకొని నీటితో అభిషేకం చేయటం వంటి సాధారణ ఆధ్యాత్మిక ఆచారాలను కూడా పాటించవచ్చు. అలాగే మీకు సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చేయటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం, మూగజీవాలకు ఆహారం పెట్టటం వంటి మంచి పనులు చేయండి. పరిహారం అంటే భయంతో చేయాల్సిన పని కాదు. మనసుకు నమ్మకం, ప్రశాంతత కలిగించే మంచి ఆచరణగా భావించండి. గతంలో జరిగిన కష్టాలను తలుచుకొని భయపడకండి. నాకు మంచి జరుగుతుంది, నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను అనే నమ్మకాన్ని పెంచుకోండి. మీ ప్రయత్నానికి దైవభక్తిని జోడించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే కామెంట్లో దైవకృప ఎల్లప్పుడూ నాపై ఉండాలి అని రాసి మీ నమ్మకాన్ని తెలియజేయండి.